ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, నేటి పరిశుద్ధ ఆదివారం ఈ పండుగ దినమున పరిశుద్ధుని యొక్క సన్నిధిలో చేరి మనమందరము కలిసి ఆరాధించడానికి అవకాశం లేకపోయినా ఈ రీతిగా ప్రతి విశ్వాసి యొక్క గృహం ఒక ప్రార్థనా మందిరముగా మార్చడానికి దేవుడు ఆశపడి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. సమయంలో ప్రార్థన చేసుకొని ఈ పరిశుద్ధ ఆరాధన ప్రియులారా ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామమును బట్టి నీ వందనాలు ప్రభువా. గడిచినటువంటి ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు చల్లని నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి క్షేమమిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి మా జీవాన్ని పొడిగించి మరొక పరిశుద్ధ దినము పండుగ దినాన్ని మీరు మాకిచ్చారు. ఈ పునరుద్ధాన పండుగను మాకిచ్చారు ప్రభువా. ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన దివ్యమైన భాగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు ఆన్లైన్లోనికి వచ్చి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఆరాధనలో ఉన్న ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపై కుమ్మరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ నామం మహిమపరచుకొని ఆది నుండి అంతం వరకు నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నడిపించమని, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని దీవెనికరంగా మార్చమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములు స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరూ కూర్చొని చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహిమ పరచుకుందాం. దయచేసి అందరూ ఏక మనసుతో రెండోసారి కలిపి పాడటానికి ప్రయాసపడదాం, ప్రభుని ఘనపరచుదాం. ఓకే ప్రియులారా. హల్లెలూయా. పాట నంబరు 119 అందరూ తీసుకోండి. 119వ పాట. మన దేవుడు తరతరాలలో యుగ యుగాల్లో ఆయన దేవుడు. అందరము చప్పట్లు కొడుతూ కలిసి దేవుణ్ణి మహిమపరుద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు పుట్టకమునుపు
హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటైయున్నారు రూపము. తండ్రి కుమార ఆత్మలో ఒకటైయున్నారు రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకటైయున్నారు రూపము. నిన్న నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. Praise హల్లెలూయా. Lord. మరొక పాట పాడదాం. పాట నంబరు 233. మన పాటల పుస్తకంలో నుంచి 233వ పాట పాడదాం. ఆయన వంటివారు, ఆయనలా ప్రేమించేవారు, ఆయనలా క్షమించేవారు మరెవరూ లేరంటూ హృదయపూర్వకంగా ఆయనను ఘనపరుద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాప
వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరిపోదునా? లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరిపోదునా? జీవనదులన్నీయు సర్వ సంగ్రాములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడిని. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడిని. పాప పరిహారార్థం శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నే వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నే వెదకాకున్నా నన్ను వెదికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీ గాయాలను తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా చాలిన దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు స్తుతి వాక్యం ద్వారా ప్రభు ఏమై ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. అందరూ మీ బైబిల్స్ తీసుకోండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. అక్కడ మనం చూస్తున్నాం, దేవుడు లోకమందున్న సకల రాజ్యములకు
దేవుడు, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. ఒక్క నిమిషం ఈ వాక్యాన్ని దేవుని చేతులకు ఎత్తిపడుతూ మన వెనికిడిలో ఆయన మన కొరకు ఆశీర్వదించులాగున మనందరం దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు, వందనాలనైనా. ప్రత్యేకంగా మాకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ సన్నిధిలో మేమందరము కూడి మహాదేవుడైన మిమ్మును మహిమపరచడానికి, ఆరాధించడానికి యేసయ్యా మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మహాగొప్ప భాగ్యమును బట్టి లెక్కించలేని వందన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. మీకు వందనాలనైనా. కొన్ని పాటలు పాడి మీ నామమును మహిమపరిచే ధన్యత ఇచ్చారు, అందుకై స్తోత్రాలు. తిరిగినైనా మీరేమై ఉన్నారో, మా జీవితాల్లో ఏమి చేశారో, వీటన్నిటిని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ ఆరాధించడానికి మా ప్రియదేవ దయతో మాకు సహాయము చేయండి. దయతో మమ్మలను దర్శించండి. నీ కటాక్షము మా ఇళ్ళ చూపమని ప్రార్థిస్తున్నాం. డాడీ, మాట్లాడువారు మీరు, వాక్యము మీది నైనా మీ చేతిలో, మీ నోటి బోరగా నైనా అల్పమైన నన్ను దయతో కరుణించి వాడుకోమని అయ్యా, మేమందరము ఘనమైన రీతిలో మిమ్మల్ని ఘనపరచడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామంలో ఈ వాక్యాన్ని మీ చేతులకు ఎత్తిపడుతూ స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆరాధన అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఆరాధన దేవుడు కోరుకునేది. ఆరాధన దేవునికి ఇష్టమైనది. ఆరాధన మనము దేవునికి ఇవ్వగలిగేది. అర్థం చేసుకుందాం. ఆరాధన ప్రశస్తమైనది, శ్రేష్టమైనది. దేవుడు మన నుంచి కోరుకునేది, దేవునికి మనం ఇవ్వగలిగింది. దేవుని అవసరత కూడా ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎవరిని మనం ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఎలాంటి వారిని ఆరాధించాలి? మనం చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎందుకు ఆరాధిస్తున్నాం? ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నారు? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మనకేం చేశాడు? ఈ పాయింట్స్ అన్నిటినీ ప్రతి పరిశుద్ధ దినాన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం మహిమపరుస్తాం. ఇది ఎంతైనా నేను అనుకుంటున్నాను దేవునికి ఇష్టమైనది అని. ఎందుకు అంటే ఆయనను ఘనపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకమందు జరుగుతున్నదంతా కూడా ఆరాధనే ప్రియులరా. ఆయన నిరంతరము అక్కడ ఆరాధన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు, కెరూబులు, సెరాపులు, పరిశుద్ధులైన వారందరూ, పరలోక సైన్య సమూహం అంతా కూడా రాత్రి మగళ్ళు ప్రభుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తుంటాయి. అదే పరలోకంలో జరిగే ఆరాధన భూలోకంలో కూడా ఆయనకు అందాలని ఆయన ఆశించి అత్యల్పమైన మనలను ఆయన తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇక్కడ వాక్యం చూసినట్లయితే చూడండి, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు
నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. జాగ్రత్తగా వినాలి, ఈ మాటలు మనం ఆలకించాలి. మనం పోయిన ఆదివారం కూడా మనం తెలుసుకున్నాం, దేవునిని ఆరాధించేటప్పుడు ఆయన ఎవరు, ఆయనను గురించి మనం తెలుసుకోవాలి, గ్రహింపు కలిగి ఉండాలి. ఆ తర్వాతే సరి అయిన రీతిలో మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఈ వాక్యంలో కూడా మనం చూస్తున్నాం, తన నిమిత్తము తను నిర్మించిన జనులు తన స్తోత్రమును ప్రచురము చేయాలి. ఇది దేవుని యొక్క ఆశ. ఇంకా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం ఒకసారి. యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు యూదా వారిని, ఇశ్రాయేలు వంశస్థులను, యూదా వంశస్థులను నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. అందరూ చూసారా ప్రియులరా, దేవుడు మనలను ఎందుకు అందరిలో ప్రత్యేకపరిచాడు, అందరిలో తన కోసం ఎన్నుకున్నాడు, ఎందుకు మనం ఆయనను ఆరాధించాలి అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ అది. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై మనము ఆయనకు జనముగా ఉండునట్లు మనలను తన నడుముకు అంటియున్న వారిగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని యొక్క ప్రగాఢ వాంఛ, దేవుని యొక్క హృదయ కోరిక అది మనమందరం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. హల్లెలూయా. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ చరణంలో మనం చూస్తాం, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. వాటికి భాష లేదు, వాటికి లిపి లేదు, మాటలు లేవు, అయినా దేవుని మహిమను వివరిస్తున్నాయి, దేవుని పనిని ప్రచురపరుస్తున్నాయి. జాగ్రత్తగా విందాం. ఆకాశములు దేవుని చేతి పని, కానీ అవన్నీ కూడా దేవునిని మహిమపరచడంలో ఎంతగా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాయో మనం గమనించాలి. ప్రియులారా, వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటికి ఏదీ లేదు, అయినా సరే దేవుని కనపరుస్తున్నాయి. రాత్రికి రాత్రి, పగటికి పగలు, ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమై దేవుని కనపరుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, తన రూపంలో, తన పోలికలు, తన సొత్తుగా, తన బిడ్డలుగా చేసుకున్న మనం ఇంకెంత దేవుణ్ణి ఘనపరచాలి, ఇంకెంతగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క ఆశ తన బిడ్డలంగా ఆయనను ఆరాధించేవారిగా మనము ఉండాలి అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చూద్దాం మనం ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి. మనం విన్న వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధించుట దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతగా ఎంచుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఆయనను స్తుతించేవారిగా ఘనపరిచేవారిగా, ఆయన బిడ్డలుగా మనలను చేసి మనకిచ్చినటువంటి ఈ మహద్భాగ్యమును బట్టి నిజంగా ప్రభువుకు రుణస్థులమై మనం ఆయనను ఆరాధించాలి. మనం చూసినటువంటి వాక్యం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం, దేవుడు ఎలాంటి వాడంటే కెరూబుల మధ్య నివసించే దేవుడు, సకల లోకమందున్న సకల రాజ్యములకు ఆయన దేవుడు. ఎవరిని ఆరాధించాలి? ఎలాంటి వారిని ఆరాధించాలి? చూడండి ప్రియులరా, రకరకాలైన పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. ఒక వీధికి ఒక దేవుడు, ఒక పాళెమునకు ఒక దేవుడు, ఒక జనాంగానికి ఒక దేవుడు, చేతితో చేయబడినవి, కొన్ని చెట్లతో చేయబడినవి, రకరకాలైనవి.
వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. కానీ ఇలాంటి వాటిని ఆరాధిస్తున్న ప్రజలు ఎందరో. ఎవరిని ఆరాధించాలి అంటే లోకమందున్న సకల రాజ్యములకు దేవుడైన వానిని మనము ఆరాధించాలి. ఇంకా మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో సర్వలోకమునకు దేవుడు ఆయన. క్రింద లైన్లో ఉంటుంది, సర్వలోకమునకు దేవుడు. మనం ఆరాధిస్తున్నది ఎవరినంటే ఒక ప్రత్యేకమైన గుణలక్షణాలు కలిగిన వారిని మనం ఆరాధిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో సమస్తమునకు ఆయన దేవుడు. ఇంకా సర్వలోకమునకు ఆయన దేవుడు. ఇంకా మనం చూస్తే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నవాడు. ఎవరిని మనం ఆరాధిస్తున్నాం అనేది మనం గ్రహిద్దాం జాగ్రత్తగా. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నవాడు. ఆయనే నిజమైన దేవుడు అంటే నిజము కానివారు ఎందరో ఉన్నారండి. నిజము కానివారు. నిజమైన దేవుని ఆరాధించే అద్భుతమైన ధన్యత ఆయన నీకు నాకు ఇచ్చాడమ్మా. ఎంత దేవునికి మహిమ చెల్లించాలో నిజంగా. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం, అద్వితీయ సత్యదేవుడు ఆయన. ఆయన ఎవరు అంటే ఒకే ఒక్కడు, అద్వితీయుడు, ఇంకా సత్యము కలిగినటువంటి దేవుడు. ఎంత గొప్పవాడు కదా. సరిహద్దులు లేని పరిశుద్ధుడు. ఆయన వంటి వారు ఎవ్వరు కూడా లేరు ప్రియులరా. అందుకే ఆయన ఆరాధనకు అర్హుడు. ఇంకా మనం చూస్తాం కీర్తన గ్రంథం 145వ కీర్తన 3వ చరణం, ఆయన అధిక స్తోత్రార్హుడు. అధిక స్తోత్రార్హుడు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనంలో చూస్తాం, నిరంతరము ఆయన స్తుతింపబడుచున్న దేవుడు. నిరంతరము. ఎంత గొప్ప దేవుడు కదా. ఇంత అద్భుతమైన దేవుని, ఆయన సుగుణాల సంపన్నతను బట్టి మనం ఆయనను ఆరాధించాలి, పూజించాలి, సాగిలపడాలి, ఘనపరచాలి, కొనియాడాలి, జీవ ఫలాలు అర్పించాలి ప్రియులరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, ఆయన ఎవరు, ఆయన ఎలాంటివాడు. రెండవదిగా ఆయన మనకు ఏమి చేశాడు, మనం ఎవరిని ఆరాధిస్తున్నాము అనేది మనం బాగా ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పాయింట్ ప్రియులరా, ఎందుకు మనం ఆయనను ఆరాధించాలి, లేక ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఆరాధనలో 2 పాయింట్స్ కంపల్సరీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయనను ఫస్ట్ ఆరాధిస్తూ, రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకు మనము తెలియచేయాలి. చూడండి, మేలు పొందిన వ్యక్తి, మేలు చేసిన వ్యక్తికి తప్పకుండా కృతజ్ఞత అనే భావాన్ని తెలియజేస్తారు. అది లోకంలో జరుగుతున్నటువంటిది. మరి దేవుని యొక్క కార్యము కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క కృప కానీ అసామాన్యమైనవి, ఎంతో అద్భుతమైనవి ప్రియులరా. అలాంటి అత్యున్నతమైన కార్యాన్ని చేసిన దేవునికి ఎలాంటి కృతజ్ఞతలు మనం అర్పించగలుగుతాం. చూడండి, ఈ వాక్యంలో మనం చూద్దాం. 107వ కీర్తన 1వ చరణం మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన దయాళుడు, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దయాళుత్వము అనేటువంటిది ఇందాక మనం చూసినవన్నీ కూడా, ఆయన సర్వలోకమునకు దేవుడు, ఆయనే నిజమైన దేవుడు.
ఆయన సకల రాజ్యములకు దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. ఆయన గొప్పతనాన్ని అంతటిని మనం చూసాం. అందుని బట్టి మనం ఆరాధించాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే, ఆయన దయాళుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. దయాళుడు, అది ఆయన యొక్క ప్రేమతో కూడిన స్వభావం, ఆయన తత్వం. ఆయనలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాన్ని బట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఆయన దయాళుడు అయ్యాడు? చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అందరూ మీరు బైబిల్స్ తెరవండి, ఒకసారి మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ పౌలు అనబడిన సౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము జాగ్రత్తగా విందాం. పౌలు అనబడిన సౌలు ప్రభు యొద్దకు రాకమునుపు అతను చాలా విద్యావంతుడు, రోమా పౌరసత్వం కలిగినవాడు, సకల శాస్త్ర ప్రవీణుడు. ఎన్నో ఉన్నాయి అతనికి విశిష్టతలు. చాలా గొప్పవాడు. ఎన్ని ఉన్నా దేవాది దేవుని యొక్క ప్రేమలోనికి ఆయన వచ్చిన తర్వాత తన పాత స్థితిని ఆయన తలపోసుకుంటున్నాడండి. ఆయన అంటున్నాడు, నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నా ప్రభువుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ దినాల్లో అలాగా ప్రవర్తించాడండి. దూషకుడుగా హింసకుడుగా, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరుగక, యేసు యొక్క విలువ తెలియక ఆయన అంటాడు క్రింద లైన్స్లో, నేను తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కనుక నేను కనికరింపబడ్డాను అంటాడు. తెలియక ఆయన అవన్నీ కూడా చేశాడు. దూషకుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, క్రైస్తవులను చంపాలని యేసయ్యకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో పనులు చేసిన వాడిగా ఉన్నాడు. తెలియక చేశాడు. తెలియక చేసినటువంటి ఆ పనులన్నిటిలో కూడా దేవాది దేవుడు తెలిసి చేసిన తెలియక చేసిన ఆయనలో ఉన్న దయాళుత్వం బహుగొప్పది గనుక ఆయన మహాప్రేమను చూపి ప్రియులరా తనను ఎదురాడు వానిగా, తనను ఎంతో బాధించిన వానిగా, తన బిడ్డలైన వారిని చంపుతూ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సౌలును పట్టుకున్న దేవుడు ప్రియులరా నమ్మకమైన తన పరిచర్యకు ఆయనను ఎంచుకున్నాడు. నిజంగా ఆయన అంటున్నాడు, ఆయన హృదయం అంతా కృతజ్ఞత, ఆయన జీవితం అంతా కృతజ్ఞత, ఆయన ప్రవర్తన ద్వారా కృతజ్ఞత, ఆయన నడవడిక ద్వారా కృతజ్ఞత, ఆయన పొందిన దెబ్బలు, యేసు కోసం ఆయన పడిన శ్రమల ద్వారా కూడా ఆయన కృతజ్ఞతను కలిగిన వాడిగా మనం చూస్తాం. ఆయన జీవితం అంతా కూడా దేవుణ్ణి మహిమపరిచిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. నిజంగా పౌలు గారు ఎంతగా దేవునికి కృతజ్ఞుడై ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అదే రీతిగా ప్రియులరా మనం కూడా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒక్కసారి మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒక్కనినొక్కడు ద్వేషించుచు ఉంటిమి. మన పరిస్థితులు ఎంత భయంకరమైనవో ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు.
మనము కూడా మునుపు అవివేకులంగా ఉన్నాం, అవిధేయులంగా ఉన్నాం, మోసపోయిన వారంగా ఉన్నాం. తర్వాత నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమైపోయి దుష్టత్వం నందు, అసూయ యందు కాలం గడుపుతూ అసహ్యులమై ఒకరినొకడు ద్వేషిస్తూ దేవుణ్ణి ఎదురాడు వారిగా దేవునికి దూరస్తులమైపోయి శాపగ్రస్తులుగా మనం జీవించాం. నిజంగా ఇలాంటి జీవితం ఎక్కడికి దారితీస్తుందండి? ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? శాపమే. భయంకరమైన శాపగ్రస్తులంగా మునుపు మనం జీవించాం. అలాంటి మన జీవితాలను ఆయన కరుణించాడండి. తన దయాళుత్వము ద్వారా, తన ఉన్నతమైన ప్రేమ ద్వారా, తన ఔన్నత్యము ఆయన చూపి మనను కరుణించాడు, మనను కటాక్షించాడు. ఇదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి, మనం ముందు చదువుకున్న ఇవన్నీ, వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. ఇలాంటి భయంకరమైన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు మన శాపములను, మన పాపములను తన మీద వేసుకొని మన శాపం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి మన కోసము శాపమైపోయాడు. శాపగ్రాహిగా వేదనకరమైన సిలువను భరించాడు. పాపమునకు వచ్చు జీతం మరణం. మరణము నిత్య నాశనానికి దారితీస్తుంది. అది యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో మలమల మాడిపోవలసిన దుస్థితి. ఎన్నడూ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంతటి భయంకరమైన వేదనభరితమైన స్థితి మానవుడు తన పాపమునకు అనుభవించవలసి ఉంటుండగా, దేవాది దేవుడు ప్రియులరా కనికరము కలిగిన వాడై, దయాళుడై ఆయన మనలను కరుణించాడండి. తన కోసరము పవిత్రపరుచుకున్నాడు. తన ప్రాణము అర్పించడం ద్వారా, తన యొక్క రక్తము అర్పించడం ద్వారా, అమూల్యమైన వెలకట్టలేని మహా పరిశుద్ధుడైన ఆయన యొక్క రక్తము ద్వారా మన పాపమునకు విడుదల, విమోచన ఆయన అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇందును బట్టి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి, కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి, జీవ ఫలములు అర్పించాలి. చాలామంది ప్రియులరా ఇలాగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి రావాల్సినటువంటి మహిమను దేవునికి చెందే విధంగా మనం సరైన రీతిలో చేయలేకపోతున్నాం. నిజంగా ఇది ఎంతో బాధాకరమైన పరిస్థితి. తప్పకుండా ఆయన చూపిన ప్రేమ, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం మొదట మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి. రెండవదిగా ఆయన మన జీవితాల్లో ఏమి చేశాడు, మన పట్ల ఆయన ఏమై ఉన్నాడు, మన పట్ల ఎంత కృప చూపాడు. ఈ కృపలను తలపోసుకుంటూ ఆ జీవాధిపతిని, ఆ అద్భుతమైన దేవుణ్ణి, అనంత ప్రేమమూర్తిని హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మేలు పొందుకున్న మనం చేసినటువంటి మేలు మరచి కృతజ్ఞులమై ఉండకూడదు ప్రియులరా. తప్పకుండా ఆయనకు చెందవలసిన మహిమ మన ద్వారా ఆయనకు చెందాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని యొక్క అనంతమైన సంకల్పం. నిజంగా ఎందరో ఉన్నారు లోకంలో, అందరిలో నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరిచాడు. తన కోసరము, తన బిడ్డలుగా, తన ప్రజలుగా మనం ఉండాలని తనను తాను అర్పించుకొని, తనను తాను బలియాగమై, తనను తాను శాపమై, తనను తాను ఆ పాపములన్నీ మనవన్నీ తన మీద వేసుకొని మోసుకొని మనకు విడుదల ఇచ్చి విమోచించి తన సొత్తుగా మనల్ని చేశాడు. ఇంతటి కృప చూపిన ఆ కరుణామూర్తికి, ఇంతటి ప్రేమ చూపిన ఆ ప్రేమమూర్తికి నిజంగా ఏమి తీసుకొని వెళ్ళి ఆయనను మనం దర్శించగలం? భక్తుడు అంటున్నాడు, మీకా భక్తుడు, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన నా దేవునికి నా మొక్కుబడులు చెల్లింతును.
వేలాది నదులంత విస్తార తైలమును నేనిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలనా? వేల కొలది వెండి బంగారములను ఆయనకిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలనా? ఏమి తెచ్చి నా గర్భఫలమును, నా జ్యేష్ఠ పుత్రుని ఆయనకిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలనా? ఏమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలను? నిజంగా ఏమిచ్చినా అది ఎన్నటికీ తీర్చబడని రుణం, అది ఎన్నటికీ తీర్చబడదు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అందుకే మనకు చేతనైంది ఆయనకు మనం ఇవ్వగలిగింది హృదయపూర్వక ఆరాధన. ఆరాధన అనేటువంటిది ప్రియులరా, మరియా శ్రేష్టమైన ఆరాధన చేసింది. మరియా, మార్తా, లాజరు, ఆ ముగ్గురులో ఉన్న మరియా గురించి ఎక్కువ రాయబడింది. ఆమె ప్రభు యొక్క పాదాలకు కనీసం 1,00,000 రూపాయలు విలువ కలిగిందట ఆమె రాసిన అత్తరు. ఆ అత్తరు తీసుకుని వెళ్ళి ఆయన పాదాలకు పూసింది. తన తల వెంట్రుకలు ఎవ్వరికీ కనబడనివ్వరట ఆ యూదులు. కేవలం ఇద్దరికే, తండ్రికి తన భర్తకు మాత్రమే ఆ వెంట్రుకలు కనబడతాయట. అంత ప్రత్యేకమైన తన జీవితంలో ఆ వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. తన హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరించింది. ప్రియులరా, నిండు హృదయంతో ప్రభుని ఆరాధించింది. మనం కూడా అంతకంటే మరెక్కువగా మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రభువుకు, అందరిలో మనలను ప్రత్యేకపరుచుకున్న ప్రభువుకు, మనలను విమోచించిన ప్రభువుకు నిజంగా నిండు హృదయంతో ఆయనకు నిండైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు అలాగా సహాయము చేయునుగాక. అందరం కూడా కన్నులు మూసుకొని హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుడు ఇది నాన్న మనకు తెలియచేసిన వాక్యాన్ని బట్టి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. మా ప్రియదేవ, మీకు స్తోత్రాలయ్యా. మా ప్రియదేవ, మీ నామమును మహిమపరుస్తున్నాం నాయనా, మీ నామమును ఘనపరుస్తున్నామయ్యా. సకల రాజ్యములకు నీవు దేవుడవు, కెరూబుల మధ్య నివసించే మహోన్నతుడైన దేవుడవైన నీవు సకల రాజ్యములకు దేవుడవయ్యా, సకల యుగములకు రాజు అయ్యా, సర్వలోకమునకు దేవుడవయ్యా. నీవే నిజమైన దేవుడవు, నిత్య జీవం ఇవ్వగలవాడవు. దేవా, మీకు స్తోత్రాలయ్యా. వందనాలు స్వామి. అందరము స్తుతిద్దాం, అందరము దేవుని మహిమపరుద్దాం. హృదయపూర్వకంగా నిండు మనస్సుతో ఆయనను ఆరాధన చేద్దాం. మన నుంచి యేసయ్య కోరుతుంది ఇది ఒక్కటే ప్రియులరా, ఆరాధన. జీవ ఫలములు అర్పించుదాం. యేసయ్య నీకు స్తోత్రాలయ్యా. వందనాలు యేసయ్య. ఎంత గొప్ప దేవుడవు, ఎంత ఔన్నత్యము కలిగిన దేవుడవు, ఎంత అద్భుతమైన దేవుడవు అయ్యా నీవు. అయ్యా, మీకు స్తోత్రాలు. నిరంతరము స్తుతింపబడుచున్న దేవుడవు, నిరంతరము కొనియాడబడుతున్న దేవుడవు. రాజా, మీకు స్తోత్రాలు నైనా, స్తోత్రాలు నైనా. మీ నామమును మహిమపరుస్తున్నాం, మిమ్మను ఆరాధిస్తున్నాము నైనా. మహిమకు ఘనతకు అర్హుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. దేవా, మీకు స్తోత్రాలు. వందనాలు స్వామి. నైనా, మా జీవితాలను ప్రేమించి మునుపు మేము భయంకరమైన దుర్నీతిలో జీవిస్తున్నప్పుడు, అసహ్యమైన స్థితిలో మేము జీవిస్తున్నప్పుడు మీరు మమ్మల్ని చూచారు నైనా, మాపై జాలిపడ్డారు. నిజంగా దుష్టత్వంలో ఉన్న వారిని ఎవ్వరూ చూడరు, వారికి దూరంగా వెళ్ళిపోతారు. వారి పట్ల కరుణ కూడా చూపరు. వీళ్ళతో నాకెందుకు అని ఎవరి మానాన వారు వెళ్ళిపోతారు. కానీ నీవైతే అలా కాదునైనా, మహాప్రేమను చూపి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడవు. దేవా, మీకు స్తోత్రాలు. సౌలు గారిని పౌలుగా మార్చిన దేవుడవు నాయనా. భయంకరమైన హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్న ఆ సౌలును నీకిష్టమైన రీతిలో నమ్మకమైన వానిగా ఎంచి నీ బిడ్డగాను చేసుకున్నావు. నిజంగా తన జీవితం అంతా ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఎంతగానో నిన్ను ఘనపరిచాడు నాయనా. అయ్యా, మీకు స్తోత్రాలు. ఆయన కంటే ఇంకా మా జీవితాల్లో నిజంగా మేమెవరము, మా పరిస్థితులు ఎంత భయంకరమైనవో, మా పరిస్థితులు ఎంత దుర్భరమైనవో
మా జీవితాలు, మా పరిస్థితులన్నీ చూస్తే ఎన్నటికీ నిన్ను సమీపించుటకు మాకు అర్హత లేదు నాయనా. ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలని బ్రతుకులు మావి యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. అలాంటి భయంకరమైన మా జీవితాలను ఎంతగానో మీరు ప్రేమించి నీ మహాకనికరము చేత, నీ దయాళుత్వము ద్వారా, నీవు చూపిన జాలి ద్వారా మా జీవితాలకు విడుదలిచ్చి మా శాపమంతటిని నీ మీద వేసుకొని నీవు మా కోసం శాపమైపోయావు, నీవు మా కోసం పాపమైపోయావు. మా పాపమంతటి నుంచి మాకు విడుదల ఇవ్వడానికి నిన్ను నీవు మా కొరకు సిలువలో అర్పించుకున్నావు యేసయ్యా. తండ్రి తండ్రి నీకు స్తోత్రం. ఎన్ని తీరులా నిన్ను ఘనపరచగలం, ఎంతగా కృతజ్ఞతాస్తుతులు నీకు తెలియచేయగలం. జీవితం అంతా నీకు నైనా కృతజ్ఞతలు చెల్లించిన ఈ మా రుణం ఎన్నటికీ తీర్చబడదు యేసయ్యా. 1000 నాలుకలతో స్తుతించిన ఈ రుణం ఎన్నటికీ మేము తీర్చలేము నాయనా. మా తండ్రి మీకు వందనాలు, కోటి కోటి స్తోత్రాలు నాయనా. తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధ జనాంగముగా, ఇదిగో నీ సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహముగా మమ్మను చేసి ఆరాధించే ప్రజలుగా, ఆరాధించే గుంపులో మమ్మలను ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు నాయనా. ఆరాధ్య దైవమా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మను మార్చినందుకు నీకు స్తోత్రాలు, కోట్ల కోట్ల స్తోత్రాలు నాయనా. దేవా, మీకే మా హృదయపూర్వక ఆరాధన యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం. అందరం అలాగా ప్రభుని మహిమపరుస్తూ ఆరాధన చేద్దాం. మన హృదయం అంతటితో ఆయనను ఘనపరుద్దాం ప్రియులరా. హల్లెలూయా. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వ సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా శాలేము రాజా, నిన్ను
సన్నుతించెదను. దయాళుడవు నీవని ఇహ పరమందున నీకు సాటి లేరయా. ప్రగతిని కలిగించు రాజువు నీవయా. ఇహ పరమందున నీకు సాటి లేరయా. ప్రగతిని కలిగించు రాజువు నీవయా. యూదా గోత్రపు సింహమా, రాజాధిరాజా, నిన్ను సన్మానించెదను. యూదా గోత్రపు సింహమా, రాజాధిరాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను. దయాళుడవు నీవని సన్నుతించెదను. దయాళుడవు నీవని యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను. దయాళుడవు నీవని. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు. ఎన్ని తీరులా నిన్ను సన్నుతించగలం నాయనా, ఎన్ని విధాలుగా నిన్ను సన్మానించగలం యేసయ్యా. ఓ దయాళుడా మీకు స్తోత్రాలయ్యా. ఓ మనోహరుడా మీకు స్తోత్రాలు నాయనా. ఓ ప్రేమమూర్తి, మా నిండు మనసుతో మిమ్మను ఆరాధిస్తున్నాం నాయనా. డాడీ వందనాలయ్యా. మా ఎడల మీరు చూపిన ఈ మహావాత్సల్యమును బట్టి, నీ కనుచూపుల పరిధిలో మమ్మను నిలిపి మాపై వాత్సల్యము చూపి నైనా మా శాపం అంతటి నుంచి, మా దుర్నీతి అంతటి నుంచి మమ్మల్ని విడిపించి మాకు విడుదల ఇచ్చిన మా విమోచకుడా, మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పిస్తున్నాం డాడీ. మా రక్షణ పాత్రను చేబుని కృతజ్ఞతాస్తుతులు అనే నైవేద్యాన్ని అందులో నింపి నీ పాదాల చెంత మేము పెడుతున్నాం నైనా. మా తండ్రి, దయతో మీరు కరుణించి అంగీకరించి మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అనంత నామంలో స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో గడిచినటువంటి వారు దినాలంతా దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యమిచ్చి ఆయుష్నిచ్చి మన జీవాన్ని పొడిగించి మరొక వారంలో లేక ఈ పునరుద్ధాన పండుగ దినమున ఈ పరిశుద్ధ ఆదివారమున ప్రియులరా మరలా ప్రభుతో మనము కలిసి ఆరాధించడానికి ప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సదవకాశాన్ని బట్టి ప్రభుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులరా, ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నీ నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ ఉచితమైన కృపలో మమ్మల్ని ఇలాగా భద్రపరిచి క్షేమము నెమ్మది శాంతిని సమాధానమునిచ్చి
మరొక నూతన దినాన్ని దయా కిరీటముగా ధరింపచేసిన దయామయుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశేషముగా ఈ పునరుద్ధాన పండుగ దినమున నైనా ఈ ప్రభు దినమున ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము పాలిభాగస్తులమై నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలనైనా. ఈ సమయాన్ని మాకు ఒక ఆశీర్వాదకరముగా మార్చండి నైనా. ఈ సమయంలో నీ మందిరములో కూడి ఆరాధించడానికి అవకాశం లేనప్పటికీ ప్రతి విశ్వాసి యొక్క గృహాన్ని ఒక మందిరముగా మీరు మార్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రియులైన వారు ప్రభా ఆన్లైన్లో ప్రభా కూర్చొని నీ వాక్యము వింటూ ఉండగా ప్రతి బిడ్డని మీరు కనికరించండి. నీ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తిని విడుదల చేయండి. నీ నామం మహిమపరచుకోండి ప్రభా. అలనాడు నీ వాక్కును పంపి నైనా నీ ప్రజలైన వారిని మీరు బాగు చేస్తున్న రీతిగా ఈ ఉదయకాలంలో ప్రభా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నీ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి విడుదలగునగాకని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్కును పంపి వారిని బాగు చేయండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ నామం మహిమపరచుకోమని యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనోహరమైన పరిశుద్ధ దినాన్ని ఈ రీతిగా మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి దేవునికి నేను ఎంతైనా రుణస్తున్నై ఉన్నాను. మంచిది ప్రియులారా, బాగున్నారా? రండి నీటి ధ్యాన వాక్యమును మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. నేటి ప్రశ్న, చాలామంది ప్రియులారా ప్రభువును నమ్మిన వారు కూడా వ్యాధిగ్రస్తులవుతారా? ప్రభువును నమ్మిన వారికి కూడా రోగాలు వస్తాయా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాగైతే ప్రభువును నమ్మిన వారికి రోగాలు వస్తే, వ్యాధులు వస్తే, మరి నమ్మని వారికి నమ్మిన వారికి వ్యత్యాసం ఏముంది అని చాలామంది లోక సంబంధులైన వారు విశ్వాసులను అడుగుతున్న ప్రశ్నలు ఇవి. కొంతమంది విశ్వాసులు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తబ్బిబ్బు పడిపోతున్నారు. రండి ఈరోజు లేఖనపు వెలుగులో కొద్ది నిమిషాలు ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, విశ్వాసులకు వ్యాధులు ఎందుకు వస్తాయి? అసలు దేవుని నమ్మిన వారికి వ్యాధి ఎందుకు వస్తుంది? లేక దేవుని నమ్మిన వారికి కూడా రోగాలు వస్తాయా? చాలామంది అంటున్నారు, మీరు ప్రార్థనకి వెళుతున్నారు కదా, మీకెందుకు రోగం వచ్చింది? మీరు ప్రార్థనకి వెళుతున్నారు కదా, మీకెందుకు ఈ పరిస్థితి అని అడుగుతున్నారు. ప్రియులారా, లేఖనపులు వెలుగులో కొద్ది నిమిషాలు ఈ ప్రశ్నకు జవాబుని మనము ఆలోచన చేద్దాం. రండి. వ్యాధులకు అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ ఈ ఉదయకాలంలో 1-2-3 కారణాలు, ప్రాముఖ్యమైనటువంటి 4 కారణాలు మీ ముందు నేను చూపించాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో. ప్రియులారా, దేవుని నమ్మిన వారికి వ్యాధులు వస్తాయి, దేవుని నమ్మని వారికి కూడా వ్యాధులు వస్తాయి. లోక సంబంధులైన వారికి వ్యాధులు వస్తాయి, ఆత్మ సంబంధులైన వారికి కూడా వ్యాధులు వస్తాయి. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, అలాగైతే ప్రభువును నమ్ముకునే ప్రయోజనం ఏంటి అని మీరు అడగచ్చు. బైబిల్ గ్రంథములో కీర్తన 34వ కీర్తన 19వ చరణంలో ఒక చక్కని మాట ఉంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.
అయినను దేవుడు వాటన్నిటి నుండి విడిపించును, తప్పించును అని రాయబడి ఉంది. నీతిమంతునికి, ప్రభువును నమ్మిన వారికి ఆపదలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, ప్రియులారా రోగాలు వస్తాయి. అయినా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడట. అది నీతిమంతులకును అనీతిమంతులకున్న తేడా. ప్రియులారా, అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి? వ్యాధి రావడానికి 4 రకాలైన ప్రధానమైన కారణాలు మనం చూద్దాం. నంబర్ 1, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-15 వచనాన్ని మనం చూస్తే, ప్రియులారా, పాపమును బట్టి వ్యాధి వస్తుంది అని స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మొదటి కారణం, పాపము వలన మనిషికి వ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా వినండి. 12వ వచనం అంటాడు, నీ పాపము బహుఘోరమైనది అని అన్నాడు. ఆ పాపం వలన ఈ వ్యాధి నీకు వచ్చినదని 12వ వచనం, 13, 14, 15 వచనాల్లో మనం చదివితే చక్కగా మనకు అర్థమవుతుంది. మొదటి కారణం పాపమును బట్టి వ్యాధి వస్తుంది. ఇదేంటండి, పాపానికి మనిషికి కలిగే వ్యాధికి ఏం సంబంధం ఉంది అని మనం అడగొచ్చు, మీరు నన్ను అడగొచ్చు. కానీ బైబిల్ చక్కని జవాబు చెబుతుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, ఒకరోజు యేసు ప్రభువారు ఒక ఇంట కూర్చొని దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. ప్రజలు కిక్కిరిసి కూర్చున్నారు. ఆ ఇల్లంతా ఎక్కడ స్థలము లేకుండా బయట గేట్ దగ్గర కూడా కూర్చున్నారు. ఆ ఊరిలో ఉన్నటువంటి 4 వ్యక్తులు పక్షవాతముతో బాధతో ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల జాలి కలిగి ఆ 4 మంచంతో అతన్ని మోసుకొని వచ్చారు. వారి ఆశ ఏంటంటే, యేసయ్య దగ్గరకు వస్తే వాడి వ్యాధి బాగుపడుతుంది, స్వస్థపరచబడుతుంది అని విన్నారు. అప్పటికే కుంటివారు లేచి నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు. ఈ వార్త అంతటా వ్యాపించింది. అందుకే రోగులను అనేకులను ఆయన ఎదుట తీసుకొస్తూ ఉన్నారు. ఆ సమయంలో పక్షవాతము కలిగిన ఒక రోగిని 4 వ్యక్తులు కలిసి మంచం మీదే తీసుకొచ్చారు. వాకిటి కూడా నిలబడటానికి స్థలం లేదు. అప్పుడు ఆ సమయంలో ఆ 4 ఉన్న ఆలోచన ఏంటంటే, ఏ విధము చేతనైనా ఇతనిని ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అది వారి యొక్క ఆలోచన. అక్కడేమో అవకాశం లేదు, వారి ఆలోచనది. అందుకు వారు చేసినటువంటి ఒక ప్రణాళిక ఏంటంటే, వెనుక వైపు వచ్చి ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులన్నీ తీసివేసి, ప్రియులారా, ఆ మంచం పట్టేంతగా ఖాళీ చేసి ఆ మంచాన్ని అలాగా ఆయన పాదాల దగ్గర దించేశారు. యేసయ్య ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. చూసి వారి విశ్వాసమును చూచి అని రాయబడం. అప్పుడు యేసయ్య ఆ మంచంలో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి, నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకుని నడువుము అనగానే వాడు దిగ్గునే లేచి తన పరిపెత్తుకొని అందరిలో నడిచి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి, 4 వ్యక్తులు మోసుకొచ్చారు. ఇప్పుడు వారికి యేసయ్య ఎప్పుడైతే ఈ మాట అన్నాడు, వెంటనే దిగ్గున లేచాడు, ఆ పరుపుని నెత్తి మీద పెట్టుకున్నాడు, అందరిలో నడిచి వెళ్ళిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మనకు కావలసిన వాక్యం, నీ పాపములు క్షమించబడ్డవి అనగానే ప్రియులారా, ఆ రోగం స్వస్థపరచబడ్డది. అంటే ఇప్పుడు పాపానికి రోగానికి ఇక్కడ సంబంధం ఉంది.
పాపము క్షమించబడగానే రోగం కూడా నయమైంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? పాపము వలన రోగం వస్తుంది అనేది సత్యం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా రెండవ ఉదాహరణ మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనములో మనం చూస్తే, ప్రియులారా, గెహాజీ అనేటువంటి ఒక దాసుడు ఎలీషా అనే గొప్ప ప్రవక్త దగ్గర ప్రియులారా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సంఘటన జరిగింది. సిరియా దేశం నుండి నయమాన్ అనే ఒక అధికారి తనకున్న కుష్ఠరోగమును పోగొట్టుకోవడానికి విని ఎలీషా దైవజనుని దగ్గరికి వచ్చాడు. చాలా మణుగుల బంగారము, వస్త్రాలు ఇవన్నీ గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. దైవజనుడైన ఎలీషా లోపలే ఉండి అతను వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగమనండి అని చెప్పాడు. ప్రియులారా, ఆ మాటని విని యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగుతాడు. 7వ మారు మునగగానే ఆ నయమాను యొక్క దేహం పసిపిల్లవాని దేహము వలె చక్కగా ఉన్న రోగమంతా పోయింది. పసిపిల్లవాని దేహము వలె మార్చబడ్డది. ఓకే, వెంటనే వచ్చాడు, కృతజ్ఞతగా ఆ గిఫ్ట్లన్నీ ఇవ్వబోయాడు. దైవజనుడైన ఎలీషా మాత్రం అవేమి వద్దని తన్ను ఆశీర్వదించి పంపించాడు. ఈ సంఘటన అంతా దైవజనుని దగ్గర కూర్చున్నటువంటి దాసుడైనటువంటి గెహాజీ కొద్ది సమయం అయిన తర్వాత ఆ నయమాని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి అబద్ధమాడి, నా దాసుని ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు, నా దాసుడు నీ దగ్గర ఇవి తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఆ వస్తువులు, ఆ గిఫ్ట్లన్నీ తీసుకొని ప్రియులారా వచ్చి ఒక చోట దాచిపెట్టి ఏమి తెలియని వాడి వల్ల వచ్చి దైవజనుని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు దైవజనుడు అడిగాడు, అతడు అబద్ధం ఆడాడు. ఫలితం ఆ నయమానుకున్న కుష్టు ఇతని దేహానికి వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, గెహాజీ పాపం, అబద్ధమాడాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ దాని ఫలితం ఏమైందంటే అతనికి దేహానికి కుష్టు వ్యాధి వచ్చినట్లుగా ఇక్కడ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అతని పాపం అతనికి వ్యాధికి కారణమైనది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 3వ ఉదాహరణ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం అంతా మనం చదివితే దావీదు పాపం చేశాడు అనేది మనకు స్పష్టంగా ఆ 2 అధ్యాయాల్లో మనకు అర్థమవుతుంది. ప్రవక్త అయిన నాతాను వెళ్ళి రాజు అయిన దావీదుతో తన స్థితి అంతటిని తెలియచేశాడు. ప్రియులారా, ఈ 12వ అధ్యాయము 16వ వచనంలోనికి వస్తే ఆ పాపం వలన పుట్టిన బిడ్డ జబ్బుపడి అని రాయబడి ఉంది. దావీదు చేసిన పాపం వలన అక్కడ రోగం వచ్చినట్లుగా, జబ్బు పడినట్లుగా దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కీర్తన 31:10 చరణంలో కూడా అంటాడు, నా దోషమును బట్టి నా ఎముకలు క్షీణించుచున్నవి. ఇంకొక మాట కీర్తన 38వ కీర్తన 3వ చరణంలో అంటాడు, నా దోషమును బట్టి నాకు స్వస్థత కలగటలేదు అని అంటాడు. ప్రియులారా, ఈ మాటలన్నిటిని బట్టి మనకేమర్థమవుతుంది? పాపము వలన వ్యాధి వస్తుంది. మొదటి కారణం నంబర్ 1, ఒక వ్యక్తి పాపము వలన వ్యాధి వస్తుందనే సత్యం ఇక్కడ బైబిల్ మనకు క్లియర్గా తెలియచేయబడుతుంది. మరి ఇంతకీ మన ప్రశ్న, మరి పాపం నుండి బయటపడి
క్షమించబడి రక్షించబడిన ఒక విశ్వాసికి ఎందుకు వ్యాధులు వస్తాయి? మరి రక్షించబడిన ఒక విశ్వాసికి వ్యాధి ఎందుకు వస్తుంది? రండి, ఈ ప్రశ్నకు జవాబుని మనం చూద్దాం. యోబు గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూస్తే యోబు గ్రంథంలో యోబుని గురించి మనందరికీ తెలుసు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. అలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు. ప్రియులారా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయినను అతడు రోగి అయి ఉన్నాడు. ఆయన శరీరమంతా వ్యాధితో మొత్తబడ్డాది. యథార్థవంతులకు కూడా వ్యాధులు వస్తాయా? ఆలోచించండి, బైబిల్ క్లియర్గా చెబుతుంది. యోబు తన శరీరమంతా వ్యాధితో మొత్తబడిన వాడిగా ఉన్నాడు. భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ప్రియులారా, ఎందుకు దేవుడు ఒక విశ్వాసి జీవితంలో ఇది అనుమతించాడంటే, అక్కడ లేఖనం చెబుతుంది. కీర్తన 11వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తే, యెహోవా నీతిమంతులను పరిశీలించు దేవుడు అని రాయబడం. నీతిమంతుల్ని పరిశీలన చేసేవాడు, పరీక్షించే దేవుడు, శోధించే దేవుడు కాదు. ఇక్కడ ఒక విషయం గమనించండి, దేవుడేమో పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. దుష్టుడైన సాతానుడేమో శోధిస్తాడు. పరీక్షకి శోధనకి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ గమనించినట్లయితే కీర్తన 11వ కీర్తన 6వ చరణములో మనం చూస్తే, యెహోవా నీతిమంతులను పరిశీలన చేసేవాడు, పరీక్షించే దేవుడు. యోబు విషయంలో ప్రియులారా, దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. వాస్తవానికి సాతాను అక్కడ అంటాడు, అతని చుట్టూను అతని కలిగిన యావదాస్తి చుట్టూను నువ్వు కంచె వేసితివి కదా అంటాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని నమ్మిన బిడ్డల చుట్టూ ఆయన కంచె వేశాడు. భద్రత, క్షేమము, నెమ్మది ఉంటుంది. సాతానుడికి ఏమాత్రం అవకాశం లేదు దేవుని నమ్మిన బిడ్డల మీద. అయితే దేవుడే ఆ కంచె తీసివేసి యథార్థవంతుడు, నీతిమంతుడు అయినటువంటి యోబుకి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష పెట్టగానే ఆ పరీక్ష ఏమైందంటే, సాతానికి అధికారం ఇచ్చాడు. వెంటనే సాతానుడు యోబు శరీరాన్ని మొత్తగా, యోబు శరీరము వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు. గమనించండి, ఇక్కడ యోబు ఎందుకు వ్యాధిగ్రస్తుడయ్యాడంటే, పరీక్ష నిమిత్తం. దేవుడే అతన్ని పరీక్షించాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని నమ్మిన బిడ్డలకు వ్యాధులు వస్తున్నాయి అంటే దేవుడు పరీక్ష కోసం అవి అనుమతిస్తాడు. అతన్ని పరీక్షించుట కొరకు అనుమతిస్తాడు. నంబర్ 1, ఇది మనం తెలుసుకోవాలి. రెండవది మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూస్తే, గొప్ప దైవచనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నో వేల సంఘాలను స్థాపించి ఎన్నో వేల మందిని ప్రభు యొద్దకు నడిపించి క్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటన చేసినటువంటి గొప్ప దైవజనుడు. దేవుని కోసం సమస్తమును త్యాగం చేసి పరిశుద్ధముగా జీవిస్తూ క్రీస్తు శిలువ ప్రేమను ప్రపంచానికి చాటినటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకంట శరీరములో
సాతాను యొక్క ప్రతినిధిగా ఒక ముళ్ళు ఏర్పడ్డదట. ఆయనకు ఒక వ్యాధి వచ్చిందట. ఏంటండి, ఇంత గొప్ప దైవజనుడికి వ్యాధి రావటమా? ఎస్. ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది మనము రెండవ కారణాన్ని చూస్తే, బైబిల్లో పరిశుద్ధుడైన పౌలు గారు అంటాడు, నేను నాకు కలిగిన కృపా వరములను బట్టి, నాకు కలిగిన ఆధిక్యతలను బట్టి నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు, నేను గర్వించకుండా ఉండినట్లు. ఆహా, గర్వము వలన పతనం వస్తుంది. గర్విస్తే పతనమైపోతాం. అంటే నేను పతనము కాకుండా ఉండాలని, నేను హెచ్చించబడకుండా ఉండాలని. అవును కదా, మనకు కొన్ని ఆధిక్యతలు ఉంటే చాలండి, ఎంత అతిశయమో, ఎంత గర్వమో కదూ, కాలర్లు ఎగరేస్తూ ఉంటాం, నా ఎంతటి వాడు లేడు అనుకుంటూ ఉంటాం. అవును కదా, పౌలు గారిలో కూడా ఇదే వచ్చింది. నేను అలాగ అతిశయించకుండా, నేను అలాగ గర్వించకుండా, గర్వించి నేను పతనమైపోకుండా, మొట్టమొదటి లూసిఫర్ అనే దేవదూత సాతానుగా మార్చబడి పతనమైపోవటానికి గల కారణం అతని హృదయంలో కలిగిన అతిశయం, గర్వమే పతనానికి దారితీస్తుంది. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు అంటాడు, నేను అలాగ పతనము కాకుండా నిమిత్తం, నేను అతిశయించకుండా నిమిత్తం దేవుడు సాతాను యొక్క ప్రతినిధిగా నా శరీరంలో ఒక ముళ్ళు, ఒక వ్యాధి దేవుడు అనుమతించాడు. అయినా ఆ వ్యాధిని తట్టుకోలేక ప్రభు దగ్గరికి వెళ్ళాడట. ప్రభువా, నేను ఇంత సేవ చేస్తున్నాను, నీకోసం ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, ఇంత పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాను, నా శరీరంలో ప్రభువా ఈ ముళ్ళు తీసేవా, ఈ వ్యాధిని తీసివేయవా అని ప్రార్థన చేశాడట. ప్రభు చెప్పాడట, ఏమన్నాడో తెలుసా ప్రభు? నా కృప నీకు చాలు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఒకవేళ ఆ ముళ్ళున్నా నిన్నేం చేయదు, ఆ వ్యాధి ఉన్నా నిన్నేం చేయదు. ఎందుకో తెలుసా? నా కృప నీకుంది కాబట్టి. అవును ప్రియులారా, ఆయన కృప మనకుంటే ఎలాంటి వ్యాధి అయినా అది మనల్ని ఏమీ చేయలేదు. సరే, ఇంతకి మెట్టుకు మనం రెండవ కారణాన్ని చూస్తుంటే, మూడవ కారణాన్ని చూస్తుంటే, యోబు పౌలు జీవితంలో అత్యధికముగా హెచ్చించబడకుండునట్లు అంటాడు. ఒక విశ్వాసి హెచ్చించబడి గర్వించి పతనము కాకుండా ఉండటానికే దేవుడు విశ్వాసి జీవితంలో ఈ వ్యాధులను అనుమతిస్తాడు. అప్పుడు పౌలు గారు, నేను కూడా శరీరము కలిగిన వాడిని, నాకు కూడా ఒక ముళ్ళు ఉన్నది అని గుర్తెరిగిన వాడిగా ఉన్నాడు. లేకపోతే తనకు కలిగినటువంటి కృపా వరములను బట్టి, ఆధిక్యతలను బట్టి ఎంతగా అతిశయపడవలసి ఉన్నదో, కానీ అలాగా అతిశయించకుండా నేను కూడా మానవుని, నేను కూడా శరీరమును కలిగి ఉన్నాను అనేటువంటి గ్రహింపు కలిగి ప్రియులారా తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, వ్యాధి ఒక విశ్వాసికి, ఒక దేవుని నమ్మిన బిడ్డకి ఎందుకు వ్యాధులు వస్తాయంటే, ప్రియులారా పరీక్ష కొరకు వస్తుంది. రెండోది, హెచ్చించబడకుండా పతనము కాకుండా ఉండటానికి దేవుడే అనుమతిస్తాడు. మూడవదిగా మనం చూస్తే ఇంకా యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఇక్కడ చూడగలిగితే, మార్తా మరియా అనే ఒక కుటుంబం బేతనీయులో ఉన్నది. యేసు ప్రభువు వారు తరచుగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాడు. అయితే ఒకరోజు యేసు ప్రభువు వారు రాలేదు. ఆ ఇంట్లో జరిగిన పరిస్థితి ఏంటంటే, మార్తా మరియకు ఒక తమ్ముడున్నాడు, అతని పేరు లాజరు. అతడుకు భయంకరమైన వ్యాధి వచ్చింది, తీవ్రమైన వ్యాధి వచ్చింది, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే తన అక్కయ్యలు యేసు ప్రభు వారికి కబురు పంపించారు. 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే,
నీవు ప్రేమించు లాజరు రోగి అయ్యున్నాడు అని చెప్పారు. అక్కడ బైబిల్ క్లియర్గా చెబుతుంది, నీవు ప్రేమించే లాజరు. లాజరు ప్రేమించటం కాదు. ఇక్కడ గమనించండి, ఒక విశ్వాసి దేవుని ప్రేమించటం కాదు, దేవుడే విశ్వాసిని ప్రేమిస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమించిన వారు కూడా రోగులు అవుతారా? ఎస్, అవుతారు. యేసయ్య ప్రేమించిన వ్యక్తికి కూడా వ్యాధి వస్తుందా? ఎస్, వస్తుంది. మనము యేసయ్యని ప్రేమించటం కాదు, యేసయ్యే మనల్ని ప్రేమిస్తున్నా తప్పనిసరిగా మనకి వ్యాధులు వస్తాయి. ఇదిగో లేఖనం మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. చాలామంది అంటారు, మీరు ప్రార్థనకి వెళుతున్నారు కదా, మీకు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి అని అంటున్నారు. నేను ఒక మాట చెబుతాను, ప్రార్థనకి వెళుతున్న వారికి వ్యాధులు వస్తాయి, ప్రార్థనకి వెళ్ళని వారికి కూడా వ్యాధులు వస్తాయి. ఈ దేహమున్నంత కాలం ప్రియులారా తప్పనిసరిగా వ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా వినండి. ముక్కు ఉన్నంత కాలం జలుబు చేస్తుంది కదూ, ముక్కు ఉంది కాబట్టి జలుబు చేస్తుంది. ఈ శరీరం ఉన్నంత కాలం తప్పనిసరిగా ఈ శరీరంలో రకరకాలైన వ్యాధులు వస్తాయి. అది ప్రభువుని నమ్మిన వారని ప్రభువుని నమ్మని వారని తేడా లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రభుని నమ్మిన వారికి ఎందుకు మరి దేవుడు అనుమతిస్తాడంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒకటి పరీక్ష కొరకు, రెండు గర్వించకుండా హెచ్చిపోకుండా ఉండటాని కోసం పౌలు గారి వాళ్ళే, మూడోదిగా మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ లాజరు అనే వ్యక్తికి వ్యాధి వచ్చింది. అప్పుడు యేసుప్రభువు వారు అన్నాడు శిష్యులతో, అతనికి వచ్చిన వ్యాధి మరణం కొరకు కాదు, మనుష్య కుమారుడు మహిమ పరచబడడానికి ఆ వ్యాధి వచ్చింది అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, దేవుని బిడ్డలకి వ్యాధి వచ్చిందంటే దేవుని మహిమ కొరకే వ్యాధి వస్తుందట. ఒకటి పరీక్ష కొరకు వ్యాధి వస్తుంది దేవుని బిడ్డలకు. నంబర్ 2, హెచ్చించబడకుండా గర్వించకుండా పతనము కాకుండా ఉండటానికి దేవుడు వ్యాధిని అనుమతిస్తాడు పౌలు గారి వలె. నంబర్ 3, దేవుని మహిమ కోసం, దేవుని మహిమ కొరకు. ఏం జరిగింది అక్కడ? అక్కలిద్దరు కబురు పంపారు, యేసయ్య ఇంకా ఆలస్యం చేశాడు. ఈలోపు లాజరు చనిపోయాడు, సమాధి కూడా చేయబడ్డాడు. అప్పటికి 3 దినాలు గడిచిపోయినాయి. 4వ దినమున యేసయ్య ఉన్న స్థలములోంచి తన శిష్యులతో కలిసి, మన సహోదరుడు నిద్రించుచున్నాడు అంటూ ఆయన దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో వాళ్ళ అక్క మార్తా మరియలు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యా అయ్యా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. సరే, మెట్టుకు యేసయ్యని ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ గ్రామంలో, ఆ ఊరిలో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆ సమాధి దగ్గరికి వచ్చారు. అప్పటికే 4 రోజులు అయిపోయింది. అప్పటికి వాళ్ళ అక్క అంటుంది, కుళ్ళిపోయి దుర్వాసన కొడతాడయ్యా సమాధిలో ఉండి శవమంటున్నాడు. ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించినవాడు చనిపోయినను తిరిగి లేస్తాడు, లేచినవాడు మరిక నా యందు బ్రతికినవాడు విశ్వసించినవాడికి ఎన్నడూ చనిపోడని చెప్పారు. ప్రియులారా, వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి అప్పటికి 4 రోజులై శరీరం కుళ్ళిపోయి సమాధిలో ఉన్న ఆ శరీరం దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి ప్రభు పిలిచాడు, లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై సజీవుడుగా తిరిగి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడున్న ప్రజలంతా ఆయన యందు విశ్వాసముంచి ఆయనను మహిమపరచిరి. ఎందుకు ఈ వ్యాధి వచ్చి అతడు చనిపోయాడంటే,
ప్రభువును మహిమపరచడానికి ఆ వ్యాధి వచ్చింది. అంటే దేవుని బిడ్డల జీవితంలో ఒక వ్యాధిని, ఒక సమస్యను, లేకపోతే ఒక ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుమతించాడంటే ఆ పరిస్థితుల ద్వారా దేవునికి మహిమ కలగబోతుంది. హల్లెలూయా. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో కూడా నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆ పరిస్థితుల వలన దేవునికి మహిమ రావాలి నీ జీవితంలో. అది కాబట్టి ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమైంది, పాపము వలన వ్యాధులు వస్తాయని. దేవుని నమ్మిన బిడ్డలకైతే పరీక్ష కొరకు వ్యాధిని అనుమతిస్తాడని దేవుడు. రెండవది, దేవుని బిడ్డలు హెచ్చించబడి గర్వించకుండా పతనము కాకుండా ఉండడానికి వ్యాధిని అనుమతిస్తాడని. నాలుగవదిగా, దేవుని మహిమ కొరకే ప్రియులరా వ్యాధి వస్తుందని లాజరు జీవితంలో మనం చూసాం. ఇప్పుడు మనకు స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ప్రియులరా, అసలు ఒక మనిషికి భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది. అది మానవుడు పుట్టుకతోనే అతనిలో మొలకెత్తింది. అతడు ఎదిగే కొలది, మానవుడి ఎదిగే కొలది అది కూడా లోపల ఎదుగుతూనే ఉంది. భయంకరమైన వ్యాధి. దాని గురించి బైబిల్ చెబుతుంది ఘోరమైన వ్యాధి అన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో వ్యాధులకు డాక్టర్లు ఉండవచ్చు, చికిత్స చేయవచ్చు, నయమవచ్చు, బాగుపడవచ్చు. కానీ ఈ వ్యాధికి, ఈ ఘోరమైన వ్యాధికి మాత్రం ఈ లోకంలో చికిత్స లేదు. ఎవరు దాన్ని నయం చేయలేరు. ఏ డాక్టర్ వల్ల కాదు. ఎలాంటి సబ్బులు వేసి కడిగిన క్షారముతోనైనా ఆ దోషము అది పోదట. ఎవరి వల్ల కాదు. ప్రియులారా, ఆ వ్యాధి ఏమిటంటే పాపము అనే వ్యాధి. ఈ పాపం అనే వ్యాధికి మందు లేదు ప్రియులారా ఈ లోకంలో. ఆ పాపం అనే వ్యాధిని నయం చేయగలిగిన వారు ఈ లోకములో ఎవ్వరూ లేరు ప్రియులారా. ఒకే ఒక పరిశుద్ధుడు, ఒకే ఒక పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనే నిర్దోషమైన గొర్రెపిల్ల అనబడిన క్రీస్తు యేసు. ఆయన ద్వారా తప్ప ఈ వ్యాధికి ఇక మార్గం లేదండి. ప్రియులారా, రోగానికి ఏ కారణమైనా స్వస్థతకి ఒకటే కారణం ఉంది. స్వస్థతకు ఒకటే మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల వరకు మనం చూసినప్పుడు, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూస్తే, ఆయన పొందిన గాయముల వలన మనకి స్వస్థత కలుగుతుంది. అదే ఒకే ఒక మార్గం ఈ ప్రపంచంలో. ఈ పాపమనే ఘోరమైన వ్యాధి నుండి బయటపడటానికి ఈ ప్రపంచంలో మార్గమే లేదు ప్రియులారా. అందుకే మార్గమైన యేసయ్య పరలోకముని వీడి భూలోకమునికి వచ్చి అలాంటి భయంకరమైనటువంటి పాప పంకములో పడి ఉన్నటువంటి మానవ జీవితాలని బాగు చేయాలని ప్రియులారా, ఆ పాపముకు వచ్చు జీతమైన మరణమును జయించి, మరణమును ఓడించి, విజయుడై, జయశీలుడై, మరణం యొక్క బలము గలవాని నుంచి విడిపించడానికి 2019 సంవత్సరాల క్రితం ఆ కల్వరి సిలువలో ప్రియులారా నీకోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. యాగమైపోయాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయాల్సి వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆ మరణాన్ని నుంచి మనల్ని తప్పించడానికి ఆయనే సశరీరుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏలయనగా ఆయన పిల్లలమైన మనం రక్త మాంసములు కలిగిన వారమై ఉండగా మరణం యొక్క బలము గలవానిని ప్రియులారా అనగా అపవాదిని ఓడించి మరణము నుండి మనల్ని విడిపించడానికి, మరణము నుండి మనకి రక్షణ కలుగు చేయడానికి ప్రియులారా ఆయన కూడా మన వలె రక్త మాంసములలో పాలిభాగస్తుడు. ఆయన వాస్తవానికి
దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి రక్తము మాంసములు లేవు, ఆత్మయున్న దేవుడు. కానీ ఆయన బిడ్డలమైన మనము రక్త మాంసములలో పాలిభాగస్తులము కనుక ఆ ప్రకారమే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో స్పష్టంగా ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడై తన మహిమనంతటిని విడిచిపెట్టాడు. ఒక దాసునిగా, ఒక దీనునిగా, ఒక రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఒక మానవునిగా క్రీస్తు అనే పేరుతో, యేసు క్రీస్తు అనే పేరుతో ప్రియులారా ఈ లోకమునకు అరుతించి నీ కొరకు నా కొరకు ప్రియులారా ఆ కల్వరి సిలువనే బలిపీఠంపై తన ప్రాణమైన రక్తాన్ని ప్రాయశ్చిత్తము చేశాడు. తన ప్రాణమైన రక్తమును మన కొరకు ప్రియులారా ప్రాయశ్చిత్తము చేయవలసి వచ్చింది. ఎందుకు? రక్త ప్రోక్షణం, పాప వినాశనం. రక్తము ప్రోక్షించబడితేనే పాపమునకు వినాశనము కలుగుతుంది. ప్రియులారా అందుకే ఆ రక్త ప్రోక్షణము చేయాల్సి వచ్చింది. అందుకే ఆయన రక్త మాంసములో పాలిభాగస్తుడు అవ్వాల్సి వచ్చింది. జీవితకాలం అంతా మరణ దాస్యమునకు భయపడుతున్న మనలను విడిపించి విమోచించి తన నిత్యరాజ్యములో మనల్ని చేర్చుకోవడానికి కల్వరిలో ఆయన మన కోసం త్యాగం చేయవలసి వచ్చింది. సోదరి సోదరుడా, ప్రియ తల్లి, అయ్యా, ఈ ఉదయ కాలంలో ఈ వాక్యంలో వింటున్న నీ జీవితంలో ఒకవేళ రోగానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ స్వస్థతకి ఒకటే కారణం, అది యేసు ప్రభువారి యొక్క శిలువ బలియాగం. ఆ పాపం అనే రోగము నుండి మనల్ని విడుదల చేయడానికి క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగమే, బలిదానమే మానవ పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తుంది, విడిపించింది. ప్రియులారా, అలాగైతే ఈ ఉదయకాల సమయంలో దూరం నుండి సమీపం నుండి ఆన్లైన్లో వీక్షిస్తూ ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీ వ్యాధికి ఎన్ని కారణాలు ఉన్నాయో, కానీ స్వస్థతకి ఒకటే మార్గం ఉంది, అదే శిలువ మార్గం. నీవెన్ని జపతపములు చేసినా, యజ్ఞ యాగాదములు చేసినా, పుణ్య కార్యాలు చేసినా ప్రియులారా ఆ వ్యాధి నుండి నువ్వు స్వస్థత పొందలేవు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది, అవన్నీ మురికి గుడ్డలు, గోదానము భూదానము. ప్రియులారా, మనం ఎన్ని చేసినా, ఈరోజు మనం ఎందుకు ఈ దాన ధర్మాలు చేస్తున్నామంటే మన పాపం నుంచి విమోచన కలుగుతుందని. గోదానం చేసిన, భూదానం చేసిన, యజ్ఞ యాగాదములు చేసిన, గంగా స్నానములు చేసిన ప్రియులారా, హృదయాంతరంగములో ఉన్నటువంటి పాపం అనే మురికిపోవడానికి ప్రయోజనం లేదు. క్రీస్తు రక్తము మనలను పవిత్రులుగా చేయను. బైబిల్ క్లియర్గా చెబుతుంది, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును మనం ఒప్పుకొని నీ ఎడల క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేసి పవిత్రపరచును, పరిశుద్ధపరచును, రాబో ఉగ్రతలోంచి మనల్ని తప్పిస్తుంది. అలాగైతే ఈ ఉదయ కాలంలో ప్రియ సోదరి సోదరుడా, అమ్మాయ, నీ పాపములకు ప్రాయశ్చిత్తము 2019 సంవత్సరాల క్రితమే ప్రభువు నీ కోసం త్యాగం చేశాడు. ఆ బలియాగమనందు నువ్వు విశ్వసించేవా? లేనట్లయితే ఈ క్షణంలోనైనా ఎలాంటి వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, పాపమని అంతకంటే భయంకరమైన వ్యాధి అయిన పాపమైన వ్యాధి నుండి నీకు విడుదల కావాలని నువ్వు కోరుకుంటే ఒకే ఒక మార్గం, రా. ఇప్పటి వరకు ఎన్నో మార్గాలు, ఎన్నో ప్రయాసాలు పడి ఎక్కడికో ఎన్నో ప్రయత్నాలు చేసావు, కానీ ఇదిగో పలానా డాక్టర్ మంచివారు, ఇదిగో పలానా స్థలంలో బాగా మంచి హాస్పిటల్ ఉందంటే అక్కడికి ఇక్కడికి పరుగులు తీసేవు. కానీ శరీరంలో ఉన్న వ్యాధికైతే మనం అనేక దిక్కులకి వెళ్ళవచ్చు, కానీ ప్రియులరా, నీ ఆత్మ కంటినటువంటి పాపం అనే వ్యాధికి నీకు మార్గం లేదు. ఒకే ఒక మార్గము, ఆ మార్గమే కలువరి శిలువ మార్గము, క్రీస్తు యేసు అనే మార్గము.
ఆ మార్గంలోనికి నువ్వు రాగలిగితే నీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతునిగా తీర్చబడి నిత్యరాజ్యానికి వారసుడవుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం ఇచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వెక్కడున్నాను, ఉన్న స్థలములోని నువ్వు కన్నులు మూసుకొని నువ్వున్న స్థలములోని నీ 2 చేతులు దేవుని వైపు చాపి ఒక్క మాట ప్రభుతో చెప్పు. నువ్వెంతటి ఘోరమైన పాపివైనా, నీ పాపం ఎంత ఘోరమైనదైనాను పర్వాలేదు, క్రీస్తు రక్తము కడిగి వేయలేని పాపమంటే లోకములు ఏదీ లేదు. ఆ పుణ్య రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉన్న పాటిని పాపిని అని నువ్వు గుర్తించి నీ పాపములను ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి పశ్చాత్తాప పడగలిగినప్పుడు ప్రియులారా తప్పనిసరిగా దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములు మనం ఒప్పుకొని నీ ఎడల మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తున్నాడు. పరిశుద్ధపరిచే దేవుడు, విమోచించే దేవుడు. ఈరోజు నీ జీవితానికి కూడా అలాగా నీ పాపములను కడిగి పవిత్రపరిచి నిన్ను విమోచించి నిత్య జీవానికి, ఆరని నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వస్తావా? ఉన్నపాటిని ఆ సిలువ యాగములో నీ కొరకు చేసిన ఆ యాగము యొద్దకు వచ్చి, ఆ సిలువ యొద్దకు వచ్చి, ఆ కల్వరిలో ప్రియులారా నీ కోసం ప్రాణం పెట్టిన ప్రాణనాథుని నీ హృదయంలో చేర్చుకొని పశ్చాత్తాపంతో ఒక్క మాట ప్రభుతో చెప్పు. ఒక్క మాట ప్రభుతో చెప్పు. ప్రభు నీ జీవితాన్ని క్షమించి ఆరని నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి నిన్ను చేర్చుకొనిన గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు మానవునికి ప్రభువా, దేవుని నమ్మిన బిడ్డలకి వ్యాధులు ఎందుకు వస్తాయో స్పష్టంగా లేఖనముల ద్వారా మాతో మాట్లాడేవు ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రభువా, వ్యాధికి కారణములు ఎన్నైనా స్వస్థతకి మార్గం ఒక్కటే ఏర్పాటు చేశారు. అదే 2019 సంవత్సరాల క్రితం కలువరి సిలువని మార్గము ద్వారా పాపి అయిన మానవ జీవితానికి ఘోరమైన వ్యాధి అయిన పాపము నుండి విడిపించడానికి ప్రాయశ్చిత్తము చేయవలసి ఉన్న తన ప్రాణమైన రక్తాన్ని ప్రాయశ్చిత్తము చేసి ఒక పాపికి విడుదలనిచ్చిన ఆ యొక్క శుభకార్యాన్ని మాకు జ్ఞాపకం చేశారు. ఈ ఉదయ కాలంలో ఎంతమంది అయితే ఆ శుభకార్యమందు నమ్మిక ఉంచి ప్రభువా ప్రాయశ్చిత్తము చేయబడిన ఆ బలియాగము యందు విశ్వసించి పాపినని ఒప్పుకొని నిన్ను హృదయంలో చేర్చుకుంటారో అటు వారందరినీ మీరు క్షమించి పవిత్రపరిచి ఆరని నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి రెక్కల కష్టార్జితమును, వారి భూమి పంటనేమి, వారి వ్యాపారమనేమి, వారి చేయించిన ప్రతి ప్రయత్నములను ప్రభువా యేసు నామములో అవి ఆశీర్వదించబడును గాకని ప్రార్థిస్తున్నాను. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నీ నామం మహిమపరచుకోమని యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.